నమస్తే, నేను మీ వీరయ్య యాదవ్. ప్రజల పక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. నేడు మన ముందుకి స్టూడియోకి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ టెలికాం బోర్డు మెంబర్, అలాగే ప్రస్తుతం 16వ వార్డుకి బీజేపీ అభ్యర్థిగా కౌన్సిలర్గా సంగారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి రవిశంకర్ గారు వచ్చారు. వారికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే సార్, ధన్యవాదాలు మీకు. చెప్పండి రవిశంకర్ గారు, మీరు 16వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మీ ప్రచారం ఎలా సాగుతుంది? మొదటిగా నేటివ్ ఇండియా వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం అండి. నమస్తే. అన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చాలా సుపరిచితులు. 16వ వార్డు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాని ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుందన్న. ఎక్కడ వెళ్ళినా ప్రజలు మంచి ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్నారు. పార్టీ పట్ల కానీ, వ్యక్తిగా నా పట్ల కానీ మంచిగా ప్రేమభావంతో ఆదరిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు మంచిగా. చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో కుంటిపడ్డ, పెండింగ్ పడ్డ పనులన్నీ కూడా ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన లోపాలు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ప్రజలు. తర్వాత కూడా 2 సంవత్సరాల కూడా ఎటువంటి కదలిక కానీ, పనుల అభివృద్ధి విషయాల్లో ఎటువంటి మూమెంట్ జరగకపోవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు ఉన్నారు. అది మాకు బాగా క్లియర్గా తెలుస్తుంది. సో ఆ సమస్యలు తీర్చే దిశగా మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం. తప్పకుండా కూడా వాళ్ళు మా మీద బాగా మంచి విశ్వాసంతో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది బీజేపీ. ఎట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప పరిపాలన చేస్తున్నారో అదే పరిపాలన మేము రాష్ట్రంలో అదే స్థాయిలో గల్లీలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు రావాలి, మేము వెయిట్ చేస్తున్నాం, మీకోసం వేచి ఉన్నాము. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ, గల్లీలో కానీ బీజేపీ కార్యకర్తలు, నాయకులు కావాలి, మీరు కౌన్సిలర్లు కావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలి. అట్లయితేనే మార్పు జరుగుతుంది తెలంగాణ అనేది వాళ్ళ విశ్వాసం. అది స్పష్టంగా ఏర్పడుతుంది. ఓకే, మీరు 16వ వార్డులో ఏమేమి సమస్యలను గుర్తించారు? అక్కడ ఏమేమి ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారు? మీరు ఏమేమి హామీలు ఇస్తున్నారు ఎన్నికల ప్రచారంలో? అన్న, ఒక కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్ అంటే ఏంది అనేది ఒక ఫస్ట్ మనం ఆ పదవికి పోటీ చేసే ముందు కానీ, దాన్ని గెలవాలి, ఆ పని చేయాలనుకున్నప్పుడు మనం దాని గురించి అవగాహన ఉండాలి. మున్సిపల్ కౌన్సిలర్ ఏం చేయాలి? వాడు ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ నీట్గా ఉండాలి. అండర్గ్రౌండ్ డ్రైనేజీలు తెచ్చే ప్రయత్నం చేయాలి. ప్రతి ఇంటి ముందుకు సైకిల్ మీద కానీ, నడుచుకుంటూ కానీ, బైక్ మీద వెళ్ళినా, కార్ మీద వెళ్ళినా ప్రజలు తమ ఇంటికి వాళ్ళు సేఫ్గా వాళ్ళు నడుచుకుంటూ నీట్గా సీసీ రోడ్లు ఉండాలి. దాంతోపాటు శుభ్రత, పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. మనము ఎన్ని కోల్పోయినా వాపసు ఆరోగ్యం కోల్పోతే రాదు. ప్రజలకు మంచి ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, మంచి ఆరోగ్యము, వాడు పరిశుభ్రత, సీసీ రోడ్లు, డ్రైన్ సిస్టమ్, దాంతోపాటు ఇవన్నీ మౌలిక సదుపాయాలు వచ్చిన తర్వాత మనము వాటిలో కమ్యూనిటీ హాల్లు కానీ, వాకింగ్ ట్రాక్లు, ఆరోగ్యం సంబంధించిన వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసుకోవడం కానీ, పార్కులు, పిల్లల కోసం పార్కులు ఏర్పాటు చేసుకోవడం కానీ, ముఖ్యంగా విద్యార్థులకు నేను సంగారెడ్డిలో గమనించింది, ఇది హెడ్ క్వార్టర్ ఉమ్మడి మెదక్ జిల్లా కానీ, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కానీ, స్టూడెంట్స్ అంతా ప్రతి విలేజ్ నుంచి, తాండా నుంచి కానీ, మారుమూల ప్రాంతం నుంచి సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పోయి చదువుకుంటే మనము జీవితంలో పైకి వెళ్దాం, ఒక మంచి సదుపాయాలు ఎక్కువ సదుపాయాలు ఉంటాయి ఇక్కడ వస్తుంది. కానీ పాపం కాలేజీలో స్కాలర్షిప్ తో చదివే పిల్లలు నెలకు 5,000 నుంచి 10,000 రూపాయలు స్టడీ హాల్ కడుతున్నారు. వాళ్ళకి నిశ్శబ్దం కావాలి, వైఫై కావాలి, చదువుకోవడానికి వాళ్ళు ఏం కోరుకుంటారు? ఒక టేబుల్, బెంచ్, కూర్చోడానికి ప్లేస్, నిశ్శబ్దంగా చదువుకోవడానికి ఒక వాతావరణం. ఆ స్టడీ హాల్ మన సంఘాలలో సరిగా లేవు. ప్రైవేట్ వాళ్ళు బిల్డింగ్లు కట్టి స్టడీ హాల్ 5,000, నెలకు 5,000 అని, 8,000 అని, 10,000 అని వసూలు చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు కావద్దంటే నా దృష్టిలో ప్రతి వార్డులో ఒక స్టడీ హాల్ ఉండాలి. ప్రతి వార్డులో 100 మంది పిల్లలు కూర్చొని చదువుకునే పరిస్థితి ఉండాలి. చిన్న 2 రూమ్ల వ్యవస్థ ఉన్న కుటుంబాలు ఉంటాయి, 3 పిల్లలు ఉంటారు. ఏం చేస్తారు? చదువుకోవాలి. 10వ తరగతి, పెద్దవాడు 10వ తరగతి ఉంటాడు, 2వ 7వ తరగతి ఉంటాడు, 3వ తరగతి 2వ తరగతి. వాడు అల్లరి చేస్తుంటే 10వ తరగతి 2 రూమ్లు ఉన్న కుటుంబానికి ఇబ్బంది. మీ వార్డులో ఇలాంటి విద్యార్థుల కోసము స్టడీ హాల్ ఏర్పాటు చేయడం ప్రధాన హామీ ఇచ్చారా? హామీ ఇస్తున్నారు. మీరు ఇంకా ప్రత్యేకంగా ప్రభుత్వం అంటే కొన్ని నిధులు 73, 74 అధికరణ ప్రకారం స్థానిక సంస్థలు కంటే మున్సిపాలిటీలు కానీ, సర్పంచ్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ నేరుగా కొన్ని నిధులు వస్తాయి. ఆ ఏ ప్రజాప్రతినిధి, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ అడ్డుకున్నా అవి ఆగాయి. అవి కాకుండా మీరు ప్రత్యేకంగా ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మిస్టర్ రఘునందన్ రావు, నా ఫ్రెండ్, తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడు, ఆయన కూడా కంగ్రాట్స్ చెప్తున్నా. పార్టీ ఏదైనా ప్రజలే అంతిమ అభివృద్ధి కోసమే పనిచేయాలి. నేనేమంటున్నా అంటే, మీకు ఇక్కడ కేంద్రంలో మోడీ గారు, మోడీ ప్రభుత్వం, మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది.
అలాగే మీకు ఒక ఎంపీ ఉన్నారు, ఎంపీ నిధులు కూడా ఉంటాయి. మీరు దాని ద్వారా అదే మేము ఈ సంగారెడ్డి ప్రజానీకానికి ఏమి హామీలు, మీరు జిల్లా మీరు కౌన్సిలర్కే పోటీ చేస్తారు, మీరు జిల్లా కార్యదర్శి అంటే కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు ఏమి ప్రత్యేకంగా ఏమి హామీలు ఇచ్చారు? జిల్లా కార్యదర్శిగా పార్టీ పనిని జిల్లా వ్యాప్తంగా నేను తిరుగుతూ పనిచేస్తున్నా. మారుమూల గ్రామాలు చూస్తున్నా, పట్టణాలు చూస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, సో మీ బీజేపీ అభ్యర్థిని నేను గెలిపిస్తే స్టేట్ గవర్నమెంట్ అట్లా ఉంది, మీరు ఇట్లుంది, మీకు ఒకరికొకరు మరి ఎట్లాగా సమన్వయం లేదంటే నేను దానికి ప్రజలకు ఆ విశ్వాసం ఇస్తున్నాను. దాంట్లో ఏముండదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎవరు ఆపలేరు. ఒకవేళ అవి మన వార్డు అభివృద్ధికి సరిపోకపోతే ఖచ్చితంగా మీకు కృషి చేయడానికి అవకాశం ఉంది. మాకు ఢిల్లీ స్థాయిలో మీరు ప్రెజర్ పెట్టి ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ గానీ ఒక కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ కొంత ఉన్నది, 50% ఉన్నది. మాకు పూర్తి అవకాశం మీద ఈ పార్లమెంట్ లో అయితే మాకు పూర్తి అవకాశం ఉంది. మంచి నాయకుడు కూడా రఘునందన్ రావు, ఒక డైనమిక్ లీడరు, ప్రతి సమస్య మీద పోరాడే వ్యక్తి, డెవలప్మెంట్ ప్రధాన లక్ష్యంగా పనిచేసే వ్యక్తి, ఎప్పుడు ప్రజల్లో 24 సమస్యల మీద అవగాహన ఉంది. ఆయనకి ఎంత పాస్ అవుతాడు, ఎంత ఫెయిల్ అవుతాడు, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజలు నిర్ణయం చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ కానీ ఈ వ్యవస్థ ప్రభుత్వంలో ఉన్న ఏ శాఖ గురించి కానీ ఆయనకున్నంత అవగాహన ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ నాయకుడికి లేదని మా ప్రగాఢ విశ్వాసం, అది మా పార్టీ విశ్వాసం. ఆయన అన్ని సమస్యలు తీర్వగలుగుతాడు. ప్లస్ ఇప్పుడు ఆ ఎంపీ ల్యాడ్స్, మనకు ఎంపీ ఫండ్స్ ఏవైతున్నాయో దాని నుంచి నేను వార్డులో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నాకు సహకరించకుండా, వాళ్ళు ఇచ్చే సరిపోకుండా, డెవలప్మెంట్ మనకు సరిపోకుండా నాకు ప్రత్యేకంగా ఎంపీ ఫండ్స్ నుంచి ఆయన మాకు ఆ విశ్వాసం ఇచ్చాడు. నేను మీకు ఎల్లవేళ సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. అది ఎక్కడ పోయినా ఆయన కూడా ఈ ప్రచారంలో క్లియర్గా చెప్తున్నాడు. దాంతోపాటు మాకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. రకరకాల అవకాశాలు ఉన్నాయి ఫండ్స్ తీసుకురానికి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి కానీ ఏదో విధంగా మనం వార్డుకు డెవలప్ చేసుకుంటే నాకు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. సంగారెడ్డిలో 38 వార్డులలో మీరు టోటల్ 38 వార్డులు చేస్తున్నారా పోటీ? 38 పోటీ చేయలేదు, 34 అంటే 4 తప్ప చేస్తున్నారు. సంగారెడ్డి కౌన్సిల్ మీరు కైవసం చేసుకోవాలంటే 38లో 19 కావాలి. మళ్ళీ అందులో ఒక ఎమ్మెల్యేల ఓటు ఉన్నది, ఎంపీల ఓటు ఉంది, ఎమ్మెల్సీల ఓటు ఉంది. సో అది ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడు, కోరం సమస్య వచ్చినప్పుడు అది వస్తుంది. మీరు సంగారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటున్నారా? ఆ సమస్య మాకు రాదనుకుంటున్నాం. ఖచ్చితంగా 38 వార్డులలో 25 వార్డులు మేము గెలుస్తామని పూర్తి విశ్వాసంతో 25 వార్డులు ఖచ్చితంగా గెలుస్తాం. మాకు ఎవరి సహకారం కానీ అట్లాంటి హంగ్ సిచ్యువేషన్ మాకు వస్తుందని మేము అనుకోవట్లేదు. మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ప్రజలలో ఏర్పడతలేదు, ఎందుకంటే మీద షో ఆఫ్ చేసే లీడర్లే కనబడుతున్నారు అనుకుంటున్నారు. కానీ వ్యక్తిగతంగా డోర్ టు డోర్ పోయి ప్రజలలో ఉన్నది బీజేపీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే. మా విశ్వాసం. మీరు ప్రచారంలో కేంద్రంలో 12 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేసింది, ఇంకేమి చేయాలని చెప్తున్నారా మీరు? ప్రజలంగా చెప్తున్నాం. మీరు చేసిన మంచి పనులు చేయాల్సినవి చెప్తున్నారా? ఏమేమి చేశారు మీరు? మేము చేసినవి చెప్తున్నాం, చేయాల్సినవి చెప్తున్నాం. అందరికీ తెలుసు. మనం చెప్పే ముందే ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది. ఇది మన ఎల్ఈడి లైట్లు కానీ, ఏదైతే మన మొక్కల గురించి, హరితహారం గురించి కానీ, శ్మశాన వాటికల గురించి కానీ ఏదున్నా సెంట్రల్ నుంచే ఫండ్ వస్తున్నది. రాష్ట్రం నడుస్తుంది సెంట్రల్ ఫండ్ మీదనే. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నిధులను దుర్వినియోగం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల మటుకే చేసి మిగిలిన ప్రాంతాలని మోసం చేసి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్డ్ లీడర్స్ దగ్గరనే జరగదు. అది డెమోక్రసీకి విరుద్ధం. ఎక్కడ డెవలప్మెంట్ లేదో అక్కడ జరగాలి. మనం ఏ సమాజంలో అయితే ఉంటున్నామో మన వంతు సహాయం, మన వంతు సహకారం సమాజానికి చేయాలి. సమాజంలో భాగంగా ఉండాలి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా బ్రతకడమే నా లక్ష్యం. మానవ సేవ, మాధవ సేవ. మనం ఉన్న చోట మన చుట్టూ మన శక్తిలో ఒకరికి 4 సేవ చేసే అవకాశం ఉంటుంది, ఒక 40 మందికి చేసే అవకాశం ఉంటుంది, ఒకరికి ఇంకెక్కువ చేసే అవకాశం ఉంటుంది. కాయకమే కైలాసం అన్నాడు బసవేశ్వరుడు. వర్షిప్. అట్లా మనకు అవకాశం దొరికినప్పుడల్లా సేవ చేయి, ప్రజలకు సేవ చేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న స్వార్థం. నా స్వార్థం డబ్బు కానీ ఇంకో విషయం కాదు, పదవులు ఇది కాదు. మంచి పేరు తెచ్చుకోవాలి. మనం ఉన్నా లేకున్నా మనని ఒకరు గుర్తి, మన ముందు కానీ మన వెనక కానీ మాట్లాడినప్పుడు మంచి మాట్లాడేది అదే గొప్ప విషయం. అంతకన్నా పెద్ద ఆస్తి కానీ ఈ ప్రపంచంలో అంతకన్నా గొప్ప విషయం కానీ తృప్తిగానే ఉండదని నా భావన. మీరు కరోనా సమయంలో చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినట్టు మాకు రిపోర్ట్ ఉంది. ఏమేమి చేశారు కరోనా టైంలో? కోవిడ్ టైంలో మనకు సడన్ గా లాక్డౌన్ జరిగింది. ఆ టైంలో అంతా ప్రజలంతా ఇంట్లో కానీ బయటికి వెళ్ళే పరిస్థితిలో లేరు.
అసలు ఏంది పరిస్థితి అని ఆలోచించినప్పుడు అప్పటికి కూడా పార్టీలో యాక్టివ్ ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో నేను జనరల్ సెక్రటరీగా అప్పటికి కూడా పట్టణ జనరల్ సెక్రటరీ యాక్టివ్ ఉన్నాను. కానీ అప్పుడు ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా ఇది ఏదో ముందుకు వెళ్ళాలి. చూస్తేనేమో ఈ రాజకీయం మనం పార్టీ తరఫున బయటకు వస్తే కొద్దిగా మొదటి 2 రోజులు మనకు ఇబ్బంది జరిగింది. పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ ఎక్కడ పార్టీ పేరు వస్తుందని చెప్పి మనని చేయలేదు. సరే ఈ పార్టీ అనే కాదు, మన లక్ష్యం ఏంటి ఈ టైంలో మానవత్వం హ్యుమానిటీ ఉండాలి. ఆ లక్ష్యాన్ని నేను చేరుకోవాలంటే సరే ఒక ఇంకో పద్ధతిలో వెళ్తే కరెక్ట్ అని ముందుకెళ్ళి మనం ఒక ఫౌండేషన్ ని ముందుకు వెళ్ళాం. ఆకలి ఫౌండేషన్ అని పేరుతో ముందుకు వచ్చినాం. వెరీ గుడ్. దానికి మా అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ గారు ఉండే, నేను దాని కూడా జనరల్ సెక్రటరీ. ఒక 6 మంది టీమ్ గా ఫామ్ అయినా. మీరు హాస్పిటల్ కూడా అన్నదానం చేసినట్టు ఇప్పటికీ చేస్తున్నాం. ఇప్పటికి కూడా ముద్రారాం రాజశేఖర్ గౌడ్ కదా ఆయన, నేను అశ్వంత్ అని ఇంకా మన కార్యకర్తలు అంటే పార్టీకి సంబంధం లేకుండా ఒక ఐడియాలజీ మంచి కార్యక్రమం ముందుకు వచ్చి అప్పుడు మనం ప్రతిరోజు భోజనం పెట్టడం, దారిలో అందరూ ట్రాన్స్పోర్ట్ దొరకక రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళకి వ్యవస్థ మనకి ఇక్కడ నుంచి రుద్రారం మటుకు కృష్ణాపూర్ మటుకు ట్రావెల్ చేయడం. అప్పుడున్న అధికారులు మనకు పాసులు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు రమ్మన్నారు. నేను మా ఇంట్లో కొంచెం వ్యతిరేకించిన, అది ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. బయటికి వెళ్తే ఇంటికి వచ్చే పాస్ ఉండే ఆ టైంలో బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి సేఫ్ వస్తామా లేదా సైకల్ కాదు భయం ఉండే. అవన్నింటి మేము పక్కకు పెట్టి ఇదే ఏదైనా కానీ మానవత్వం. మనం ఇలాంటి టైంలోనే నలుగురు చేయకపోతే మనము పెద్ద ఆశయాలు అని చెప్పుకోవడం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాం. ప్రతి లాక్డౌన్ లో పనిచేసినాం. మీరు 16వ వార్డులో గెలిస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం ఫెడరల్, దట్ ఈస్ నాట్ కేంద్ర ప్రభుత్వం, దట్ ఈస్ కాల్డ్ యూనియన్ గవర్నమెంట్. అంటే అన్ని యూనియన్స్ రాష్ట్రాలతో కూడిన ప్రభుత్వమే యూనియన్ గవర్నమెంటే అనాలి. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అంటారు. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అనేది ప్రచారంలో ఉంది. రాష్ట్రాల నుంచి జిఎస్టీ పేరు మీద కానీ ఇంకా వేరే పేరు మీద కానీ ఏవైతే ట్యాక్సులు వసూలు చేస్తున్నది దాదాపు 40 నుంచి 45 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం. అందులో కొన్ని రాష్ట్రాలకు తనకు ఇష్టమైన రాష్ట్రాలకే ఎక్కిస్తుంది, ఇష్టం లేని రాష్ట్రాలకు తప్పిస్తుంది. బీజేపీ ఏం ప్రచారం చేసుకుందంటే మేమే ఇస్తున్నామని అంటుంది. ప్రజల సొమ్మును ప్రజల డెవలప్మెంట్కి ఇస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కువ తక్కువ చేయడం అనేది అది కేవలం ప్రతిపక్షాల దుష్ప్రచారం. అట్లా ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక సిస్టమ్, అది ప్రభుత్వం ఏ పార్టీ వచ్చినా మీరు యూనియన్ సిస్టమ్, ఈ సిస్టంలో ఆ రాష్ట్ర జనాభా బట్టి అక్కడ ఉన్న అవసరాలు బట్టి ప్రాంతాలు మారుమూల పడిన పాత్ర నీతి ఆయోగ్ రికమెండేషన్ దాని ప్రకారము జరుగుతుంది. అది దానికి ఎవరు విరుద్ధంగా పోరు. ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ అట్లాంటి భేదభావాలు అనేది నువ్వు నావని వీరుని ఉండరు. మాది అంత్యోదయ అంటారు. చివరి వ్యక్తి వరకు ఈక్వల్. మొదటి ప్రధానమంత్రికి ఏదైతే ఉన్న ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ దేశంలో ఉన్న చిట్ట చివరి ఉన్న చివరి పౌరుడి వరకు సేమ్ సమానంగా అవే హక్కులు అవే వెళ్ళాలనేది, ఇంపార్టెన్స్ వెళ్ళాలనేది మా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం. అదే దాని మీద మేము పనిచేస్తున్నాం. ఈ కూడికల్లో లెక్కలు కొందరు మేధావులు, ఈ సూడో నేషనలిస్ట్ వీళ్ళు చేసే లెక్కలు ఏంటంటే మనుషులను కన్ఫ్యూజ్ చేయడం. ఇప్పుడు ఒక మంచి విషయాన్ని ఎత్తటి వ్యక్తి చెప్తే ఎవరికి ఎక్కదు, ఓ మాటగారి చెప్తే దాని మాట ఈజీగా వెళ్తుంది. దాన్ని తప్పుగా అనుకోవద్దు మనం, అదొక నేచర్ ప్రజలు. అది అయితే దుష్ప్రచారాన్ని ఫాస్ట్గా తీసుకెళ్తారు, మంచి మాట స్లోగా వెళ్తుంది. ప్రజలు ఓట్లు వేసేది అభివృద్ధి కోసం. 100%. పార్టీలు ఒకసారి అధికారంలోకి వస్తాయి, ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తాయి. ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయం. కానీ ఎన్నుకోబడ్డ పార్టీల విధి ఏంటంటే డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయనప్పుడు ప్రజల నిర్ణయంతో వాళ్ళు ఓడగొడతారు. కానీ మా వల్లనే అభివృద్ధి జరుగుతుందని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేముంటేనే చేస్తామనేది కేంద్ర ప్రభుత్వం కానీ ఇది చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? చేసిన పనిని అభివృద్ధి చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ కేవలం మా వల్లనే చెయ్యకుండా చెప్పుకోవడం తప్పు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అట్లా ఎప్పుడు కూడా చేయండి. ఎవరికో పుట్టిన పిల్లల్ని మా పిల్లలని చెప్పుకునే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు. మరి మా 100 స్మార్ట్ సిటీలు కడతామన్నారు కదా. కడతాం సార్. ఎప్పుడు? రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అంటారు పెద్ద మనుషులు. 12 ఏళ్ళు అయింది. సరిపోదు సార్. ఈ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఈ దేశాన్ని 400 ఏళ్ళు వెనక్కి కాంగ్రెస్ ను విస్మరించి కాంగ్రెస్ వద్దన్నాకనే
బీజేపీని అనుకున్నారు ప్రజలు. మనని 400 కిలోమీటర్ల తీసుకుపోయి ఎన్కోర్ తీసిరు సార్. 12 ఏళ్ళు ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తారు అక్కడి నుంచి చేయండి. మళ్ళీ జీరో నుంచి ఎందుకు జీరో నుంచి చేయట్లేదు. జీరో మైల్ స్టోన్. నన్ను ఇక్కడ మీ దగ్గర నుంచి 400 కిలోమీటర్ దూరం పడేసి వచ్చిర్రు. నేను 12 ఏళ్ళ నీ దాకా పరిగెత్తుకొని వచ్చి మీకు జవాబు ఇస్తున్నా. మీరు ముందుకు ఎందుకు వెళ్ళలేమంటే ఫస్ట్ ఈ పాత వీళ్ళు చేసిన దోపిడీలు, అరాచకాలు, మైనస్, దేశాన్ని ఎంత నష్టం చేసిరు. దాని ఫస్ట్ మైనస్, మనకు జీరో ఉంటుంది, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఈ మైనస్ లో ఉన్న మొత్తం వ్యవస్థనంతా జీరోకి తీసుకొచ్చినాం. ప్లస్ కు పోతున్నది. సరే ప్రతి ఒక్కరికి ఒక స్పీడ్ కావాలి. నాకు 100 స్పీడ్ లో వెళ్ళాలని ఉంటుంది, మీకు 70 ఉంటుంది, ఇంకో 100 ఉంటుంది. ప్రభుత్వం మంచి పనులు చేస్తే అంతిమంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఈ దేశంలో 146 కోట్ల మంది జనాభా ఉన్నది, పాపులేషన్. అందులో 40 to 50 crores యూత్ ఉన్నారు. 18 to 28 30 ఉన్నారు. 28 నుంచి 40 దాకా 30 అంటే 65 కోట్లు టోటల్ కలిపితే. ప్రియమైన నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ దేశంలో నిరుద్యోగం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటివరకు ఎన్ని ఫిలప్ చేశారు మీరు? బీజేపీ, మీరు జిల్లా కార్యదర్శి కాబట్టి అవగాహన ఉంటుంది కదా. 12 ఏళ్ళ నుంచి ఎన్ని జాబ్స్ ఇచ్చారు మీరు? 12 సంవత్సరాల నుంచి ఆ జాబ్లు ఇచ్చే ప్రక్రియ పెరుగుతూ సంవత్సరం అవకాశాలు పెరుగుతూ నిరుద్యోగం పర్సంటేజ్ తగ్గిస్తూ వస్తున్నాం. కాబట్టి మన ప్రియత ప్రధాని గారు 3వసారి కూడా ఈ దేశం పట్టం కట్టింది. దాంట్లో ముఖ్య పాత్ర యువకులది, యూత్. వాళ్ళు ఓటేస్తేనే ఈ రోజు మీరు ఫస్ట్ టైం ఓటర్ ఎవరినన్నా 16,000 IAS IPS ఖాళీ ఉన్నాయి. ఈ దేశ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే అతి ముఖ్యమైన బ్యూరోక్రాట్స్ IAS IPSలు 16,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తప్పకుండా ఫీల్ అవుతుంది సార్. ప్రతిదీ దీనికి సమయం బట్టి అది చేస్తూ రైల్వేలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదే చెప్తాను సార్, మీకు ఇందాక కూడా మీకు అదే చెప్తాను. మనం అంటే మీరు అన్ని చేస్తే మళ్ళీ మీరే వస్తారు. ఏం చేయకుండా దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడితే రావు. దేవుని పేరు చెప్పుకొని అడగవద్దు. ప్రజలకు ఏం చెప్పి అడగాలి? అభివృద్ధి ఖచ్చితంగా. దేవుడు నేను కూడా మొక్తా, పోషమ్మని మొక్తా, బీరప్పని మొక్తా, మల్లన్నని మొక్తా, శివుని మొక్తా, రాముని మొక్తా, రామునికి చందించిన మేము దేవుని పేరు చెప్పి ఎప్పుడు ఓట్లాడగలం. విజయం సాధించి మున్సిపల్ లో అడుగు పెట్టాలని నేటివ్ ఇండియా కోరుతుంది. ఎందుకంటే డెమోక్రసీ అంటేనే వివిధ రకాలైన పూల గుత్తి లాంటిది. అన్ని పార్టీలు ఉండాలి, బలమైన ప్రభుత్వం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి, అలాగే అన్ని వర్గాల యొక్క ప్రాతినిధ్యం ఉండాలనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. అందుకే నామినేటెడ్ కూడా కార్పొరేట్లను తీసుకుంటారు. సో రవిశంకర్ గారికి ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.